హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ బునా మసాలా రెసిపీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద రెసిపీ. ఒక బౌల్లోకి హోమ్ మేడ్ యోగర్ట్ని యాడ్ చేస్తున్నా. మీరు కర్డ్ అయినా కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి కొన్ని బేసిక్ స్పైసెస్ యాడ్ చేస్తున్నా, లైక్ పసుపు, పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి మీరు. అండ్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నా అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. టొమాటోస్ ప్యూరీ చేస్తున్నప్పుడు నేను యాడ్ చేస్తాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేశాను. అండ్ కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. మసాలా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నా టొమాటో ప్యూరీ కోసం. అండ్ చాప్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా కాబట్టి చూసుకొని యాడ్ చేయండి. సో టొమాటోస్ని ఫైన్గా బ్లెండ్ చేసుకొని టొమాటో ప్యూరీ రెడీ చేసుకుంటున్నాను. సో ఇది పక్కకు పెట్టేసుకొని వెజీస్ని చాప్ చేస్తున్నా. 2 క్యాప్సికమ్ అండ్ 1 ఆనియన్. హాఫ్ ఆఫ్ ద ఆనియన్ ఇక్కడ యూస్ చేస్తా అండ్ ది అదర్ హాఫ్ ఫైన్గా తర్వాత చాప్ చేసుకుంటాను. సో బిగ్ సైజ్లో చాప్ చేసేసుకొని ఇప్పుడు పన్నీర్ని కూడా పన్నీర్ క్యూబ్స్ లాగా చాప్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ అబౌట్ 200 grams ఆఫ్ పన్నీర్ని తీసుకున్నా అండ్ ది అదర్ హాఫ్ ఆఫ్ ది ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ తీసుకొని నాన్ స్టిక్గా కన్వర్ట్ చేసుకొని అబౌట్ 2 to 3 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న వెజీస్ అన్నీ పన్నీర్తో పాటు సాటే చేసుకుంటున్నా ఫర్ 5 minutes అట్లా. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా. మీరు తగినంత యాడ్ చేసుకోండి. అండ్ సాటే చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. జస్ట్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యేంత వరకు సాటే చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి నేను 1 tablespoon ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నా. బటర్ మెల్ట్ అయిపోయాక 1 teaspoon ఆఫ్ జీలకర్ర అండ్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా. అవి ఫ్రై అయిపోయాక ఇందులోకి టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నా నేను. అండ్ టొమాటోస్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక యోగర్ట్ పేస్ట్, మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ కొద్దిసేపు మసాలా అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసి కొద్దిసేపు కుక్ చేసుకున్నా. అండ్ దీనిలో నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక ఏదైతే సాటే చేసుకున్న వెజీస్ ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ వన్స్ మిక్స్ చేసుకుని సాల్ట్ తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. అండ్ కొరియాండర్ ఉంటే ఫ్రెష్గా కొరియాండర్ గార్నిష్ చేసుకోండి. సో దట్స్ ఇట్. చపాతీతో కానీ లేకపోతే రైస్తో కానీ పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది. సో ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో పల్లవి నరేష్. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ, హిట్ that like button. Until then, stay happy, stay healthy and thank you for watching.